క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఎంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోకి వెళ్దామండి. మత్తయి గారు రాసిన సువార్త 15వ అధ్యాయం 6వ వచనం. మీరు మీ పారంపర్య ఆచారం నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నాను. ప్రార్థన చేస్తున్నాను. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, ఈ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఆరాధన క్రమం అంతట్లో మీరు ముందు నడిపించండి నాయన. వాక్యం బోధించుండగా వినివారు తండ్రి మంచి హృదయం తిని వాక్యానుసారంగా నడిచే భాగ్యం దయచేయండి తండ్రి. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనస్సు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు దేవుని వాక్యం విషయంలో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. గుర్తుండిపోయిందండి. దేవుని వాక్యం విషయంలో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. దేవుని వాక్యం విషయంలో ఎలా ఉండాలి అని, ఎలా ఉండకూడదు అని నేను చెప్పే విషయం కాదు, నేను రాసుకొచ్చే విషయాలు కాదు. ఎప్పుడు రాపించిందంటే దేవుడు ఎన్నో ఎన్నో వేల సంవత్సరాల క్రితం తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో వాక్యాన్ని రాపించింది. వాక్యం అనగా దేవుడు మనతో మాట్లాడటం. ప్రార్థన అనగా దేవునితో మనం మాట్లాడుకోవడం. ఇప్పుడు వాక్యం చదువుతున్నా, వాక్యం వింటున్నా, వాక్యం చెబుతున్నా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 10:20. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుతున్నారే కానీ మాట్లాడువారు మీరు కాదు అని యేసుక్రీస్తు ప్రభువు శిష్యులతో చెప్పారు. మాట్లాడేది ఎవరు? మాట్లాడేది ఎవరండి? దేవుడు మాట్లాడిస్తాడు. దేవుడే మాట్లాడిస్తాడు. దేవుని ఆలోచన లేకుండా, పరిశుద్ధాత్ముడు నడిపింపు లేకుండా అది చెప్పాలన్నా కానీ అది రాదు. ఇప్పుడు ఒక సందర్భంలోని మీరు ఇక్కడ ఉన్నారు, యూట్యూబ్ ద్వారా కూడా వెళ్తుంది. అంటే 2 విషయాలు చేసుకొని చెబుతున్నారు. ఇప్పుడు మీకు ఏదైతే అవసరమో పరిశుద్ధాత్ముడు అదే చెప్పేస్తాడు. ఇప్పుడు యూట్యూబ్ ద్వారా వెళ్ళే వాక్యం ఉందండి, అది ఎప్పుడు వింటారంటే ఆ పరిస్థితి వానికి ఏదైతే అవసరమో, మన ఆలోచనలో ఏదైతే వస్తుందో ఏం చేస్తారంటే యూట్యూబ్ ఈ రోజున ఫోన్లో ఏం చేస్తారంటే ఆ వాక్యం వచ్చింది కదా అని ఎన్నో ఇలా వాక్యం వస్తున్నా ఏదైనా ఇలా అంటుంటారనమాట పైకి ఇలా 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 అనే సమయంలో ఆయన హృదయంలో అప్పుడు గుచ్చుకునిద్ది. ఇదిగోండి ఇదిగో ఈ వాక్యం విను అని. ఆ పేరు చూడంగానే ఆ వాక్యం అనేది ఇదేంటి, ఇది మనకు ఉపయోగపడేది లేకపోతే ఏంటనేది మనసులో ఇదిగో నీకు ఈ వాక్యం నీకోసమే విను అనే ఆలోచన దేవుడు ఇచ్చినప్పుడు అప్పుడు ఏంటారు. వాక్యం విషయంలో ఎలా ఉండాలి అని చెబుతున్నారంటే మత్తయి గారు రాసిన సువార్త 15వ అధ్యాయం 6వ వచనంలో మీరు మీ పారంపర్య ఆచారం నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. మొట్టమొదటిది ఏంటంటే పారంపర్య ఆచారం. అంటే వాక్యం ఎందుకు నిరర్ధకం అయిపోతుందంటే ఆచారాలు వలన. ఆచారాలు ఎప్పుడు పెట్టిన ఆచారాలు అంటే ఎక్కడ పెట్టారు?
తాతల కానించి మొదలైంది. తాత ఏం చేసిండు? తాత పెట్టిందే తండ్రి, తండ్రి పెట్టిందే ఇప్పుడు అలా కొనసాగుతూ వస్తూ ఉంది. అంటే వాళ్ళు పెట్టిని ఏవైతే ఉన్నాయో మనుషులు పెట్టిని చేస్తున్నారు, కానీ దేవుడు గ్రంథంలో చెప్పింది మాత్రం చేయట్లేదు. దేవుడు గ్రంథంలో ఏం చెప్పిండు అన్నది మాత్రం చేయట్లేదు. ఈ రోజున వాక్యం విషయం వచ్చేసరికి ఎన్ని వాక్యాలు అనేది, ఎన్ని అంశాలు అనేది ఈ రోజున వస్తున్నాయండి. మీరు బాప్తిస్మాలు తీసుకోక ముందు వాక్యం విన్నారు, తీసుకున్న తర్వాత వింటున్నారు, ఎప్పుడూ వింటున్నారు. ఇందులోని మరి నువ్వేం చేయాలి, ఏం చేయకూడదు అన్నదే వాక్యంలో ఎప్పుడు రాలేదా? చేసే ప్రతి ఒక్క పనిలో కూడా వాక్యం మనకు తెలుస్తుంది. కీర్తనలు అందుకే చదివించింది, 1వ కీర్తన. అక్కడ ఏమని చెప్తుంది వాక్యం? నువ్వు వాక్యం విషయంలో దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అవకాశాలు కూర్చుండి చూడక నువ్వు కూర్చుండకూడదు. నువ్వు వెళుతున్న ప్రాంతంలో నువ్వు ఇక్కడి నుంచి వెళతావు, లేకపోతే రేపటి నుంచి మొదలైన నువ్వు ఎక్కడికి వెళుతున్నా, నువ్వు రోడ్డు మీద వెళుతున్నా, ఎక్కడికన్నా వెళ్ళినా కానీ, ఎక్కడ నుంచున్నా కానీ, నువ్వు వాక్యం వెళ్ళినప్పుడు ఆ వాక్యం నీకు వెంటనే కీర్తన 1:1 గుర్తు రావాలి. వెంటనే గుర్తు రావాలి. ఇదిగో దుష్టుల ఆలోచన చొప్పున ఇక్కడ దుష్ట మాటలు వస్తున్నాయి, వ్యర్థమైన మాటలు వస్తున్నాయి, ఈ మాటలు మనకొద్దు. దేవుని వాక్యం దేవుడు చెబుతుండో ఎక్కడ ఉంచకూడదు, అంటే ఆ మార్గాన్ని నడవకూడదు, పాపుల మార్గమున నిలవకూడదు, అక్కడ ఉండకూడదు, చెడ్డ మాటలు ఈ విషయాలు అక్కడ మనం నిలవకూడదు అని అనేది వాక్యంలో ఉంది. కాబట్టి వాక్యం విన్నప్పుడు అది మనకు గుర్తొస్తుంది. చాలా మంది వస్తున్నా కానీ దాన్ని ఏం చేస్తుంటారంటే వాక్యాన్ని పట్టించుకోవచ్చు. ఎందుకు ఆ వాక్యం నిరర్థకం అయిపోతుందనంటే పారంపర్య ఆచారం. ఏ ఆచారాలు ఈ రోజున ఎంత భయంకరంగా ఉన్నాయంటే ఆచారాలు ఎక్కడ లేని ఆచారాలు. ఒకప్పుడు ముందుగా ఏంటంటే ఎన్నెన్నో మనిషి విషయాల్లో మనుషులు తీసుకొని ఎక్కడి నుంచి అంటే ఇశ్రాయేలు కాడి నుంచి కూడా ప్రతి ఒక్కటి కూడా చాలా మంది ఇంకా వెనక్కి వెళ్తే అన్ని ఆచారాలు చేసుకుంటూ వచ్చారు. ఇవన్నీ కూడా చేసుకుంటూ వచ్చిన తర్వాత మనిషి అదే విధంగా వెళుతూ వచ్చారు. వాక్యం విషయంలో ఎలా ఉండాలి అని అంటే జాగ్రత్త కలిగి ఉండాలి. ఒక మనిషి పుట్టినప్పుడు చూడండి ఎన్ని పారంపర్య ఆచారాలు ఎలా మనిషి చేస్తున్నారు అని అంటే ఈ రోజున మనిషి ఎక్కడి నుంచి అంటే పుట్టిన కాడి నుంచి, అంటే గర్భంలో ఉన్న కాడి నుంచి, ఇదిగో స్త్రీ కడుపుతో ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయము బైబిల్ గ్రంథంలో రాపించారు. ఆ కడుపులో ఉన్న బిడ్డ ప్రతి ఒక్కడి కూడా వింటుంటూ బయటకు వచ్చిన తర్వాత నువ్వు చూసేదాన్ని బట్టి, మాట్లాడేదాన్ని బట్టి వాళ్ళు ఆ విధంగా ఉంటారు అని గ్రంథం చెబుతుంది. మరియమ్మ గారు ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళినప్పుడు 100వ వచనం చెప్పగానే ఏమైంది? కడుపులో శిశువు గంతులు వేసింది. అదిగో అలాంటి జాగ్రత్తలు తీసుకోరు. కానీ ఏం తీసుకుంటారనంటే పారంపర్య ఆచారం. తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత గడియలు ఏంటి, సోమవారాలు, తర్వాత తారీఖులు, తర్వాత ఏంటంటే అమావాస్యలు, నెల పొడుపులు, ఇవన్నీ చాలా కూడా దేవుడు ఇవన్నీ ఎందుకు పెట్టిండండి? ప్రకృతి పెట్టిండు, కాలానికి పెట్టిండు. సూర్యుడు ఇటు నుంచి ఇటు వస్తే ఒక రోజు అయిపోతుంది, తర్వాత ఒక పూట అయిపోతుంది. చంద్రుడు అటు నుంచి ఇటు వస్తే ఒక పూట అయిపోతుంది, అంటే ఒక రోజు అయిపోతుంది. నక్షత్రాలు కానీ ఇవన్నీ కానీ ప్రతి ఒక్కటి కూడా వాటి సమయాన ఒక రోజుకి. ఇప్పుడు నెలపొడుపు అనేది వచ్చేసి తర్వాత అది పౌర్ణంగా మారినప్పుడు ఎన్ని రోజులు అవుతుంది? 15 రోజులు అవుతుంది. మరలా అమావాస్య మళ్ళీ అది వచ్చిన తర్వాత మరి 15 రోజులు, అంటే నెల అయిపోతుంది. కానీ అవి నిన్ను పాటించమని చెప్పరా దేవుడు. అది కాలానికి, మన బ్రతుకుకి సమయానికి అది దేవుడు అది నియమించిండు. కానీ వాటిని నన్ను పూజించాలి కానీ సృష్టిలో ఉన్న వాటిని పూజించకూడదు. అది
దేవుడు చెబుతాడు. పారంపర్య ఆచారాలు. తర్వాత ఇంకా ఏంటంటే బిడ్డ ఎదుగుతున్నప్పుడు వివాహం చేసే విషయాలు, ముహూర్తాలు, తర్వాత మనిషి చనిపోయిన తర్వాత చేసే విషయాలు, ఎలాంటి భయంకరమైన విషయాలు చేస్తారనంటే మనిషి చనిపోయినప్పుడు ఎంత భయంకరంగా అంటే వాక్యానుసారంగా చేయరు. మరి ఈరోజు ఒకప్పుడు సునామీ వచ్చింది, ఏం చేసినప్పుడు కరోనా వచ్చింది, దగ్గరగానే వెళ్ళావా? చనిపోయిన వారిని ఏడ పెట్టారు? అసలు ఆచారాలన్నీ ఏమైపోయినాయి? ఇప్పుడు వరద వచ్చింది, వరద ప్రవాహంలో వెళ్ళిపోయారు. ఏం చేసినావు నువ్వు? నీ పారంపర్య ఆచారాలు ఎందుకండి ఇవన్నీ చేసి ఏమైపోతున్నారంటే దేవునికి దూరం అవుతున్నారు, దేవుని వాక్యాన్ని నిరర్ధకము చేస్తున్నారు. అది ఎవరు చెప్తున్న విషయం? యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా చెబుతున్నారు. ఏమని? మీరు మీ పారంపర్య ఆచారం నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. ఇలాంటి వారిని ఏమని పిలిచారంటే కింద 7వ వచనంలో వేషధారులారా అని పిలిచారు. వేషధారులారా అంటే పైకి భక్తి వేషం, చేసే పనులన్నీ కూడా ఏంటయ్యి? లోక సంబంధమైన పనులు. లోక సంబంధమైన పనులు. మనం పైకి ఏం కనపడతాం? క్రైస్తవం. కానీ ఎవరన్నా మన గృహానికి వచ్చినప్పుడు ఏం కనపడతాయి? ఏం కనపడతాయి అంటే ఆచారాలు. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏం కనపడతాయి? ఆచారాలు. ఈ రోజున మాట్లాడనే, లేకపోతే విననే, పిలిచిన పలకనే, ఏమీ లేని ఒక విగ్రహం ఒక పెట్టేసి ఆ విషయాల్లో దేవుడు అని చేస్తున్న విషయం, ఆ భక్తి విషయాల్లో వారిని ఎవరిని విమర్శించాలని కాదండి. అది కూడా అన్ని జనుల గురించి, ఇంకా ఎవరికైతే అన్ని జనుల గురించి కూడా ఉంది బైబిల్ గ్రంథం. అన్ని జనుల గురించి ఎంచుకుంది. వాళ్ళ భక్తి ఎలా ఉంటుందని అంటే ఆ భక్తి, కానీ అది శాశ్వతంగా అది పనికిరాని, కానీ పనికొచ్చేది ఆ భక్తి విషయాల్లో మాత్రం, పనికొచ్చే జీవము గల దేవుని విషయాల్లో మాత్రం శ్రద్ధ తీసుకోవాలి. ఈ రోజున మీరు ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడికైనా కానీ ఊరు వెళ్తున్నప్పుడు కానీ, ఏ ఊర్లోనైనా కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చూడండి, ఈ పెట్టేసి వాళ్ళ పండగ విషయంలో వచ్చినప్పుడు, ఇలాంటివి జరిగినప్పుడు అసలు ఏ విధంగా కనపరుస్తున్నారో ఒకసారి చూడండి. జెండాలు, లేకపోతే వాడు చేసే విధానం. ఆ రోజు వచ్చిందంటే, నేను ఒక ఫోన్ చేస్తే ఎన్నిసార్లు చేసినా ఫోన్ ఎత్తలేదు. అది అమౌంట్ ఇవ్వాల్సి ఫోన్ చేస్తే ఎత్తలేదు. తర్వాత ఆమె తర్వాత నాకు చెప్తుంది, అయ్యా నేను అక్కడ గుడికాడికి వెళ్ళని చెప్తుంది. అంటే ఫోన్ ఎక్కడ పెట్టింది? ఇంట్లో పెట్టి అక్కడ పోయింది. అసలు చూడండి వాడు భక్తి అది ఏ విధంగా ఉంటుందో. కానీ అందులో శక్తి అనేది అది లేదు. కానీ అయినా కానీ ఏం చేస్తున్నారు? అసలు ఎంత విధంగా చేస్తారు అనంటే, వాడు ఏ విధంగా చేస్తారనంటే, ఈ రోజున జీవము గల దేవుడు, చూసే దేవుడు, నువ్వు బాధపడితే బాధపడే దేవుడు, ఏడిస్తే ఏడ్చే దేవుడు, నువ్వు ఆనందంగా ఉంటే ఆనందించే దేవుడు, నీ అవసరం తీర్చే దేవుడు. ప్రభువా అంటే రా, ప్రభు అంటే వచ్చి ఆయన. అలాంటి ఆయన విషయాల్లో ఈ రోజున క్రైస్తవులు తీసుకున్న జాగ్రత్తలే. ఈరోజు కాదండి, ఇక ముందు బయలుదేరినప్పుడు పురుషులు, స్త్రీలు, పిల్లలు వీళ్ళందరూ అసలు ఖాళీ లేకుండా ఉంటాయి. దేవుని జీవం గల దేవుని మందిరానికి వచ్చేసరికి ఏరండి? స్త్రీలే కనబడతారు, పురుషులు కనబడరు. కానీ ఆ విషయాల్లో చూడండి, అది మొత్తం ఒక్కరు కాదండి, మొత్తం ఏరబరం ఆ ఊర్లోని వాళ్ళు అన్నిలో ఉంటారు కంటే, అక్కడికి ఒక ఆయన ఇంత ఎత్తు కూరగాయలు తీసుకొచ్చిండు. ఎవరు తీసుకొచ్చారు? పురుషులు తీసుకొచ్చారు. అవి తీసుకొచ్చారు. కానీ దేవుని విషయాల్లో, జీవము గల దేవుని మందిరం విషయంలో అన్ని ఎవరు చేయాలి? ఎవరు తీసుకురావాలి? స్త్రీలే చేయాలి, లేదా సేవకుడు చేయాలి. కానీ వాళ్ళు చూడండి, వాళ్ళ మా కుటుంబంలో ఆ స్త్రీ చెబితే, ఇదిగో వెళ్ళి ఇచ్చిరా చెప్పు,
లేకపోతే వచ్చి మాతో పాటు కూర్చో అని అంటే వాళ్ళు చక్కగా వింటారు. కానీ క్రైస్తవులే ఎవరో. అందుకనే దేవుని ఆశీర్వాదం అనేది రావట్లేదు. వాళ్ళు ఎలాంటి ఆశీర్వాదం పట్టుకుంటారో తెలుసండి. అన్ని జనులు ఈ పరిశుద్ధ గ్రంథంలోని వాక్యం చెప్పినప్పుడు వాడు వినేసి వాడు పట్టుకున్న విషయం ఏంటంటే, సేవకుడు మా గృహానికి వస్తే సేవకుడు అతను కాలు పెట్టినా కానీ మాకు అది ఆశీర్వాదం అనే వాడు అనుకుంటారు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, వీడు క్రీస్తు వారని గిన్నెడ చన్నీళ్ళు వీళ్ళకి ఇస్తే ప్రతిఫలం వస్తుంది. ప్రభు చెప్పిన మాట అది. ప్రతిఫలం పోదు, మీకు ప్రతిఫలం వస్తుంది. వాడు నేను ఎక్కడికి వెళ్ళినా చాలా మంది అన్నిలు వీడు క్రీస్తు వారు అన్నప్పుడు అయ్యా మంచినీళ్ళు తాగు, అయ్యా ఇంకో వాటర్ తాగు అని ఇస్తారు. ఎన్ని ఉన్నా కానీ వాటర్ తాగుతుంది అని అంటారు. ఎందుకంటే వాళ్ళకి ఏమొస్తుంది? ప్రతిఫలం, ఆశీర్వాదం వస్తుంది. వాళ్ళకి అవి పట్టుకుంటారు. కానీ ఎన్ని సంవత్సరాలైనా ఎన్నైనా కానీ క్రైస్తవులు పట్టుకోరు. దేవునికి ఇస్తే మాకు ఆశీర్వాదం అనుకుంటారు వాళ్ళు. కానుకల విషయాల్లో చదివించేది అదేగానండి, అదేగా. కానీ ఈ రోజున ఏది కూడా ప్రతి ఒక్కటి కూడా వాక్యాన్ని క్రైస్తవులు మనసులో పెట్టుకోరు, వినరు. అందుకనే దేవుని వాక్యం ఏమైపోతుందనంటే నిరర్ధకం అయిపోతుంది. దేవుడు ఎలా మాట్లాడుతారో చూడండి. ఆదికాండం 15వ అధ్యాయం 15వ అధ్యాయం 1వ వచనం నుంచి, ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామ భయపడకము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. ఏ వాక్యం అంట? యెహోవా వాక్యం అబ్రహాం గారి దగ్గరకు వచ్చింది. వచ్చేసి చెప్తున్న విషయం, అబ్రహాము భయపడవద్దు, ఏ విషయాల్లో కూడా నువ్వు భయపడవద్దు. ఇదిగో దేవుని వాక్యం ఆయన దగ్గరకు వచ్చింది. వచ్చిన తర్వాత ఇదిగో నీకు నేను ఏమిస్తాను? బహుమానం ఇస్తాను అని. దేవుని వాక్యం ఎప్పుడు కూడా నిరర్ధకమైపోదు. దేవుని వాక్యము ఎల్లప్పుడూ కూడా నిలుస్తుంది. ఆయన చెప్పిన మాట ఏ ఒక్కటి కూడా పోదు. ఆకాశం ఆలకించు, భూమి చెవియొక్కు అని సాక్షులు పెట్టిండు దేవుడు. వాక్యం ఎప్పుడు కూడా ఇదైపోదండి. ఆయన చెప్తున్న విషయం ఏంటో తెలుసండి, గ్రంథంలో చెప్పినట్టే జరిగింది. భూమి మీద నేను మీకు ప్రతి ఒక్కరికి సంతానాభివృద్ధి కలుగు చేస్తానని చెప్పాడు. సంతానాభివృద్ధి. అలాగే బహుమానాలు ఇస్తున్నట్టు దేవుడు కొంచెం ఆలస్యమైన బహుమానాలు ఇస్తుండవు. ఇక్కడ అబ్రహాం గారికి చెప్పిన విషయం అదే. చెప్పిన ఆయన ఇచ్చిండో ఇవ్వలేదండి? ఇచ్చాడు. ఇక్కడ అబ్రాము అని పేరు వచ్చింది, ఇంకా అబ్రహాము అని ఇంకా పెట్టలేదు, ఇంకా రాలేదు. అంటే ఇంకా ఎన్ని సంవత్సరాలు ఆగారు ఒకసారి చూడండి. అంటే అప్పుడు చెప్పిన ఆయన ఏం చేసిండు? బహుమానం అనేది పిల్లల్ని ఇచ్చాడు. తర్వాత ఇంకా ముందుకెళ్తున్నది చూడండి. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 12వ వచనం చూడండి. మీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లు పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, ప్రదేశులేమి వాటిని విని నేర్చుకున్నటకై అందరిని పోగు చేయవలెను. అందరినీ కూడా ఏం చేయాలంటే పోగు చేయాలి. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఉంటుంది. అక్కడ ఏమంటుందంటే అందరూ కూడా సమాజముగా ఏం చేయాలి? కూడుకోవాలి. కూడుకొనటం మానకూడదు అని చెబుతుంది. అంటే ఈ ధర్మశాస్త్ర వాక్యాలని వినుటకు పిల్లలేమి పెద్దలేమి అందరూ కూడా ఏం చేయాలండి? ఈ వాక్యాన్ని వినుటకు కూడుకోవాలి. వాక్యం ఒక చాట వెల్లడవుతుందంటే, ఒక చాట చెప్తున్నారంటే, ఒక చాట మనం అక్కడికి ఏం చేయాలి? వెళ్ళి అందరూ కూడా ఏం చేయాలంటే వినాలి అని చెప్తున్నారు. తర్వాత ఇంకా ముందుకెళ్తే చూడండి ఏం చెప్తున్నారో. యెహోషువ గ్రంథం
యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం 34వ వచనం చూడండి. ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన వాటన్నిటిని బట్టి, ఆ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనగా దాని దీవెన వచనమును దాని శాప వచనమును చదివి వినిపించింది. స్త్రీలను పిల్లలను వారి మధ్య నుండి పరదేశులను వినుచుండగా యెహోషువ సర్వ సమాజం ఎదుట మోషే ఆజ్ఞాపించిన వాటన్నిటిలో చదువక విడిచిన మాట ఒక్కటయు లేదు అని చెబుతున్నారు. ఇందులోని ప్రతి ఒక్కటి కూడా ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయంలో 15 వచనాలు దేని గురించి అంటే దేని గురించి? దీవెన గురించి ఉంటుంది. అక్కడ నుంచి ఆ శాప వచనం అనేది ఉంటుంది. వింటే దీవెన, వినకపోతే శాపం అనేది చెబుతుంది. ఇక్కడ దీవెన తర్వాత శాప వచనం, ఈ రెండిటిని కూడా ఏం చేయాలి? నువ్వు చదవాలి, చదివి వినిపించాలి. వినిపించినప్పుడు పిల్లలేమి పెద్దలేమి ప్రతి ఒక్కరు కూడా వాటిని వినాలి అని చెప్తారు. అలా చదివి వినిపిస్తుండగా యెహోషువ గారు మోషేగా ఏదైతే ఆయనకు చెప్పిండో ఆయన చేసిండో అందులో ఒక్కటి కూడా చేయకుండా ఆయన లేడండి యెహోషువ గారు. యెహోషువ 8వ అధ్యాయం 34వ వచనం అక్కడ చెబుతున్నారు. 35 కూడా యెహోషువ సర్వ సమాజం ఎదుట మోషే ఆజ్ఞాపించిన వాటన్నిటిలో చదువక విడిచిన మాట ఒక్కటయూ లేదంట. చదవక మానక ఒక్కటి కూడా విడిచిపెట్టలేదన్నమాట. వాక్యాన్ని చదివే వారిగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారే వాక్యాన్ని ఆయన చదివారు, బోధించారు, ధ్యానించారు, ఇవన్నీ చేశారు యేసుక్రీస్తు ప్రభువారు. అందుకని వాక్యం విషయంలో ఎలా ఉండాలి అంటే వాక్యాన్ని చదివే విధంగా ఉండాలి. సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో అక్కడ ఆ తల్లి చెబుతుంది, పిల్లలకు చెబుతుంది ఏమనండి? ఆ కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా వెళ్ళొద్దు అని చెబుతుంది. ఈ రోజున వాక్యాన్ని మనం ఒకటి వినకపోవటం, చదవకపోవటం, ధ్యానించకపోవటం వలన ఆ వాక్యాన్ని పిల్లలకు కానీ ఇంట్లో ఉన్న వారికి కానీ ఎవరికి కూడా చెప్పే విధంగా లేకపోవటం వలన ఈ రోజున దేశంలో భయంకరమైన విధానానికి వెళ్ళిపోతున్నారు. నువ్వు బాల్య దినముల యందే సృష్టికర్త స్మరణ జరిగితే, చిన్న వయసులో నుంచే నువ్వు వారి వాక్యాన్ని నేర్పితే, ద్వితీయోపదేశకాండ 6వ అధ్యాయం 4వ వచనం నుంచి ఏమంటుందండి? ముందు ఇను ఇశ్రాయేలు, విన్న తర్వాత పిల్లలకు వారు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు, త్రావున వెళ్ళినప్పుడు ఆ మాటలు చెప్పాలి, వాక్యం వాళ్ళకి చెప్పాలి. తర్వాత సామెతలు 22 బాలుడు నడవలసిన త్రోవలు వారికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. పెద్దవాడు అనగా పుట్టినట్లు నెమ్మది ఉండిద్ది, కింద ఏముండిద్దంటే వృద్ధుడైనప్పుడు, అంటే వాడు వృద్ధుడయ్యే వరకు కూడా తొలగిపోడు. ఇక్కడ బాబు ఉన్నాడండి, చక్కగా మందిరానికి వస్తుందో ఆ వాక్యం వినే విషయంలో, తర్వాత ప్రతి ఒక్క విషయంలో చిన్న వయసులోనే బాల్యంలోని ఈ విధంగా ఉన్నప్పుడు అదే విధంగా పెంచితే ఎంత మంచి ప్రయోజకుడైంది. అక్కడ పిల్లలు, చిన్న పిల్లలు, ఆ వయసు పిల్లల నుంచి వాళ్ళకి కొన్ని నెలల పాటు బైబిల్ క్లాస్ పెట్టారు. బైబిల్ క్లాస్ పెట్టిన తర్వాత కొన్ని కారణాల వల్ల సేవకుడు అక్కడ ఉన్న వారు వాటిని ఆఫ్ చేశారు. అప్పుడు నేర్పిన విషయాలు, వాళ్ళకి చెప్పిన విషయాలు వాళ్ళకి రాగానే వాళ్ళు ఏంటంటే చెప్పేవాడు. అప్పుడు చెప్పిన విషయాలు ఇప్పటికీ కనపడితే వాళ్ళు ఎదుగుతున్నా కానీ ఏం చేస్తున్నారు? గుమ్మరాలే చెప్తున్నారు. అలాగే చిన్న వయసులో మనం ఏదైతే నేర్పుకుంటామో పెద్దవాడైనప్పుడు అదే. అందుకని బాల్య దినముల నుంచే వారికి నువ్వు నేర్పాలి, చెప్పాలంటే నువ్వేం చేయాలి? ముందు నేర్చుకోవాలి, వినాలి, వాక్యాన్ని వినాలి. ఇక్కడ చదవక ఆయన ఒక్కటి కూడా వదిలిపెట్టలేదండి, ఒక్కటి కూడా. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా నువ్వు వాక్యాన్ని చదివేటప్పుడు పక్కన వచ్చి నీ పిల్లలు కూడా వాక్యాన్ని చూస్తారు. నువ్వు పాట పాడేటప్పుడు ఆ పాట ఉందండి, ఆ పాట ఎప్పుడైతే పాడతామో ఇటు తప్పట కొట్టింది. పాట
విషయం ఏంటంటే ఎప్పుడైతే ఆ లోపల గదిలే లైట్ వేస్తామో, ఎప్పుడైతే శబ్దం వస్తుందో నాన్న వచ్చిందని వెంటనే లేచి ఎలా చూసింది. ఎందుకనంటే మా నాన్న వచ్చిండు అని. అలాగే ఎన్నో సంవత్సరాలు బట్టి ఎందుకు చెప్తున్నారంటే 10 నెలల పాపే అంత గుర్తు పెట్టుకున్నప్పుడు ఎన్ని సంవత్సరాలండి దేవుని యొక్కకు వచ్చి ఎన్ని సంవత్సరాలు? చాలా సంవత్సరాలు అయింది. మరి యేసుక్రీస్తు ప్రభువారు వస్తారు, నేను ఆయన దగ్గరకు వెళ్ళాలి అనే విధానం ఎప్పుడైనా మనకు ఆలోచన వచ్చిందా? యేసుక్రీస్తు ప్రభువారిని సిలువేసిన తర్వాత, చనిపోయిన తర్వాత, సమాధి చేసిన తర్వాత తిరిగి లేస్తాడు అని చెప్పారు యేసుక్రీస్తు ప్రభువారు. మత్తయి సువార్త 28వ అధ్యాయం. చెప్పిన తర్వాత లేచిన ఆయన ఈ సమయానికి ఇప్పుడు లేస్తూ అని అక్కడున్న స్త్రీలు గుర్తుపెట్టుకొని చంద్రకాడనే వచ్చారు. చంద్రకాడనే వచ్చారు అంటే ఆయన లేస్తూ నేను వెళ్ళాలి, మేము వెళ్ళాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన చూడాలి. ఆ తండ్రి, ఆ దేవుడు, ఇదిగోండి ఈరోజు ఆరాధన, ప్రార్థన, వెళ్ళాలి, నేను ఆయన దగ్గరకు వెళ్ళాలి అనే విధానం, ఆయనతో మాట్లాడుకోవాలి. చూడగానే చిన్నపిల్లలు చూడండి, తల్లిని కానీ తండ్రిని కానీ వాళ్ళు ఎక్కడికన్నా బయటికి వెళ్ళారు అనుకోండి, ఎక్కువసేపు కాదు, ఒక గంట అనుకోండి, లేదా ఒక అర్ధగంట అనుకోండి, బయటికి వెళ్ళారండి. బయటికి వెళ్ళి ఒక అర్ధగంట కాసేపు కనపడలేదు. మరలా వాళ్ళు కనపడంగానే చిన్నపిల్లలు ఏం చేస్తారు? అసలు ఏం చేస్తారు? ఆడలు అసలు ఎంత ఆనందం ఉంటుందంటే, నేను మా పాపను చూస్తాను కాబట్టి చెబుతున్నాను, మామూలు ఆనందం కాదండి అనుకుంటా. అసలు ఆనందం మామూలు కాదు. అంటే ఎవరు వచ్చారు? నాన్న వచ్చింది, మా అమ్మ వచ్చింది. తర్వాత వాళ్ళతో నేను ఇంకా కొంచెం మాట్లాడే పిల్లలు అయితే, కొంచెం పెద్ద వయసు వాళ్ళు అయితే మాట్లాడటం, పిలవటం. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాలు దేవుని విషయం, దేవుని మీద, దేవుని ఆ విషయాల్లోని మనం దేవునితో మాట్లాడుకునే వారిగా ఉన్నామా? మాట్లాడుకునేవారు అంటే దేవునితో మాట్లాడుకోవడం అనగా ప్రార్థన. బైబిల్ గ్రంథంలో ఎంతో మంది ఎక్కువ దేవునితోనే మాట్లాడుతున్నారు. తర్వాత ఏదైనా వారిలో లోపం ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే మాట్లాడిండు. ఎలా మాట్లాడిండు? వాక్యం ద్వారా మాట్లాడారు. వాక్యాన్ని కూడా పట్టించుకోకపోతే సేవకుల్ని, ప్రవక్తలు పంపించిండు. ప్రవక్తలు పంపించి వినకపోతే పరిస్థితుల ద్వారా మాట్లాడారు. ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. దేవుడి గ్రంథాన్ని ఇచ్చింది అంటే ఏంటో తెలుసండి? లేక. ఏ లేక? ప్రేమ లేక. ఒక అబ్బాయి అమ్మాయికి, అమ్మాయి ఎలాగంటే అమ్మాయి అబ్బాయికి రాసినప్పుడు ఎక్కువగా ఎలా ఉంటుంది? ఇద్దరు ఎవరు రాసుకున్నా కానీ ఆ ప్రేమ లేక. ఏం రాశారు, ఇందులో ఏముంది అని చాలా ఇంట్రెస్ట్ చదువుతారు. మరి దేవుడు కూడా ఇచ్చింది అది లోక సంబంధమైనది, ఇది మన బ్రతుకు సంబంధమైనది, మన ఆత్మకు కావాల్సిన ఆహారం. ఈ పరిశుద్ధ గ్రంథం ప్రేమ లేక దేవుడు మనకి ఇచ్చిన లేకండి ఇది. దీన్ని వాక్యం విషయంలో నిర్లక్ష్యం అనేది ఉంది. తర్వాత ఇంకా ముందుకెళ్తే కీర్తనలు 119వ కీర్తన చూడండి. వాక్యం ఎంత పవర్ఫుల్ అన్నది ఇక్కడ చెప్తున్నారు చూడండి. కీర్తనలు 119వ కీర్తన 9వ వచనం చూడండి. యవనస్తులు దేని చేత తమ నడత శుచిపరుచుకుందరు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకుంటూ చేతనే కదా. యవనస్తులు తొట్టిల్లిపోకుండా ఉండడానికి, పడిపోకుండా ఉండడానికి వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చేతనే వాక్యం. ఆ వాక్యము జాగ్రత్తగా చూసుకుంటే వాక్యం ఏం చేస్తుందో తెలుసండి? కాపాడుతుంది, బ్రతికిస్తుంది, నెమ్మదినిస్తుంది. వాక్యం ఏం చేస్తుంది అంటే యవనస్తుల్లో వాక్యం ఉన్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు ఆ వాక్యం ఏ విధంగా యవనస్తుల్లో పనిచేస్తుంది అంటే, ఒక స్త్రీని చూడంగానే యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాట గుర్తొస్తుంది. ఏంటంటే అది ఒక స్త్రీని చూసినప్పుడు మోహపు చూపుతో నువ్వు చూస్తప్పుడే నీ హృదయం వల్ల పాపం చేసినట్టు, వ్యభిచారం చేసినట్టు అని ఎప్పుడైతే వస్తుందో చూడకూడదు అని వస్తుంది. తర్వాత ఆ వాక్యం విషయంలో సహోదరులు ప్రేమ కలిగి ఉండాలి. స్త్రీని యేసుక్రీస్తు ప్రభువు ఎలా పిలిచారు అనేది
భయంకరంగా వెళ్తున్నారంటే, తప్పులు చేస్తున్నారంటే వాక్యం లేదు కాబట్టి. మందిరానికి వెళ్ళేవారు, వాక్యం చదివేవారు, దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్న వారు అసలు వాళ్ళు ఏ విధంగా ఉంటారో ఒకసారి గ్రంథంలోని ఉంది, బయట కూడా మనకు కనబడుతుంది. 119వ కీర్తన 50వ వచనం ఏమంటుందండి? నీ వాక్యము నా బాధలలో ఏం చేస్తుంది? నాకు నెమ్మదిని కలిగిస్తుంది. నెమ్మది. చాలా మంది అక్కడే చెప్తారు, కీర్తనలు 11వ కీర్తన కానీ, లేకపోతే 67వ కీర్తన, 111వ కీర్తన, ఇవన్నీ కూడా చెప్తున్న విషయాలు ఏంటంటే వాక్యం గురించే చెప్తున్నాయి. వాక్యం గురించి. మనిషి అంట వాక్యాన్ని దగ్గరికి ఎప్పుడు వస్తుందో తెలుసండి, వాక్యం ఎప్పుడెక్కడో తెలుసండి. శ్రమ కలుగక మునుపు నేను వాక్యాన్ని ఏం చేశానని భక్తులు చెబుతారంటే, ఏం చెబుతారంటే శ్రమ కలుగక ముందు వాక్యాన్ని పట్టించుకోరంట. శ్రమ కలిగిన తర్వాతే, శ్రమ వచ్చినప్పుడు అప్పుడు వాక్యం అనేది గుర్తొస్తుంది. వాక్యం విషయంలో చూడండి మనిషి ఏ విధంగా ఉన్నారు. ఇంకా ముందుకెళ్తే చూడండి, ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నిబంధన వాక్యములను విననల్లని వాడు శాపగ్రస్తుడగును. ఈ వాక్యాన్ని వినకపోతే ఏమవుతుందంట? శాపం వస్తుంది. వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు, వాక్యం విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా వాక్యము చదివే విషయాల్లో, వాక్యము చెప్పే విషయాల్లో, వాక్యం వినే విషయాల్లో ప్రతి ఒక్క విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. పొరపాటును కూడా నిర్లక్ష్యం అనేది రాకూడదు. తర్వాత ఇంకా ఏమని చెప్తున్నారు ముందుకెళ్తే చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయం 50, మార్కు సువార్త 7వ అధ్యాయం 13వ వచనం చూడండి. మీరు నియమించిన పారంపర్య ఆచారం వలన దేవుని వాక్యమును నిరర్ధకము చేయుదురు, ఇటువంటి అనేకలను మీరు చేయుదురని చెప్పిన. ఒకటి కాదండి, ఇందాకేమో అక్కడేమని చెప్పారు? నిరర్ధకం చేస్తున్న అయితున్నాయి మీ వాళ్ళని చెప్పారు. కానీ ఇక్కడేమని చెప్తున్నారు అని అంటే, ఏం చేస్తున్నారంటే నిరర్ధకం అవుతుంది. దేని వలన? ఒకదాని వలన కాదు, అనేకములు చేస్తున్నారంట. మీరు అనేకమైనవి పారంపర్య ఆచారాలు చేస్తున్నారు కాబట్టి దేవుని వాక్యము నిరర్ధకమవుతుంది అని చెబుతారు. తర్వాత ఇంకా ముందుకెళ్తే చూడండి, అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం. దేవుడు చెప్తున్న విషయం, ఒక్క విషయం శ్రద్ధగా మనం ఆలోచిస్తే అసలు ఏ విధంగా ఉంటుందో చూడండి. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 51వ వచనం చూడండి. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యములకు లోబరచని వారలారా, మీ పితరుల వారి మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. పితరులు ఏం చేశారంటే వాక్యాన్ని అంటే పరిశుద్ధాత్మను ఎదిరించారు. కానీ ఇప్పుడు కూడా మీరేం చేస్తున్నారు? ఎదిరిస్తున్నారు. అందుకని ఎదిరిస్తున్నారు కాబట్టి, పరిశుద్ధాత్మని దుఃఖపరుస్తున్నారు కాబట్టి, ఆనాడు పితరులు చేశారు కాబట్టి, ఎన్నో వందల సంవత్సరాలు జరిగిన విషయం మరలా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో మరలా రిపీట్ చేసింది. మరలా ఎప్పుడో అయిపోయిన విషయాన్ని మరలా ఎందుకు తీసుకొచ్చిందనంటే, ఇదిగో నాయన ఒకనాడు అలా చేశారు, చనిపోయారు. ఇదిగో అలా చేస్తే మాత్రం ప్రమాదం అనేది ఉంది. వాడు మీ పితరులు అలా చేశారు, మీరు ఇప్పుడు అలా చేయకూడదు. మీకు ఇప్పుడు వాక్యం తెలుసు, వాళ్ళకు అప్పుడు వాక్యం తెలియకపోవచ్చు. వాడు పెట్టారు, కానీ అయ్యే నేను చేస్తూ చేస్తూ వస్తున్నానంటే దేవుడు. ఇప్పుడు డాక్టర్ ఉందండి, ఇప్పుడు ఇది వరకు ఇప్పుడున్న డాక్టర్ దగ్గరకే నువ్వు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తావా, లేకపోతే ఇప్పుడు ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్తావా? ఇది వరకే నువ్వు ఉన్న ఆయన దగ్గరకు, ఆయన సీనియర్. అర్థమవుతుందండి? దేవుని వాక్యం విషయంలో కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించుకో.
విషయం ఏంటంటే దేవుని వాక్యాన్ని పట్టించుకునే వారిగా లేరు. దేవుని వాక్యాన్ని నిరర్ధకము చేయొద్దు. అందుకనే చెబుతున్నారు. ఏమని చెబుతున్నారంటే అసలు చూడండి, దేవుని వాక్యాన్ని వినేవారిగా లేరంట. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యము లోబరచనల్లని వారులారా. అంటే హృదయం కానీ చెవులు కానీ దేవుని వాక్యానికి లోబరచట్ల. ముసలమ్మ ముచ్చట్లకు, వ్యర్థమైన మాటలకు చెవులు. హృదయం ఏంటంటే ఎక్కడ లేని అన్ని కూడా హృదయంలోనే పెట్టుకోవడం. తర్వాత ఇంకో విషయం చూడండి, ఏమని చెప్తున్నారు చివరగా. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 48వ వచనం చూడండి. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచి మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. అన్ని జనులు ఏం చేశారండి? వాక్యాన్ని విన్నారు. అన్ని జనులు విన్నారు, కానీ వాళ్ళు వింటున్నారు. కానీ ఈ రోజున క్రైస్తవుల వాక్యాన్ని వింటున్నారా? వినట్లేదు. అందుకనే దేవుని ఆశీర్వాదం అనేది రాకుండా పోతుంది. దేవుని వాక్యాన్ని వినాలండి. తర్వాత వాళ్ళు చేసిన విషయం చూడండి, అక్కడ ఏమని చెప్తున్నారు. మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ ఏం చేశారండి? విశ్వసించారు. వారందరూ విశ్వసించారు. ఈ రోజున క్రీస్తు దగ్గర క్రైస్తవుడికి అర్థం కాని విషయం ఏంటంటే, నిర్లక్ష్యం చేస్తున్న విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా బాప్తిస్మం తీసుకున్న తర్వాత మీ పేరు అక్కడ లెక్కించబడింది. అంటే దేవునికి మీరు మనందరం ఏమైపోయామంటే పిల్లలు అయిపోయాం. ఇప్పుడు ఈ పిల్లలు లోకంలోకి వెళ్ళిపోకూడదు, పాడైపోకూడదు. వాళ్ళు ఎలా ఉంటారంటే ఫలించాలి. నీటి కాలువ ఎలా నాటబడిన మొక్క ఎలా అయితే ఉంటుందో అలాగే పచ్చగా నా పిల్లలు ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు పిల్లవాడికి, పాపకైనా బాబుకైనా చిన్న అనారోగ్యంగా నేను వచ్చింది అనుకోండి, వెంటనే ఏం చేస్తారు? ఆ ఒత్తే వచ్చిందే, అదే తగ్గిపోయిద్దిరే అని వదిలిపెడతారా? ఏం చేస్తారండి? చూపిస్తారు. మా నాన్న అయితే ఆ రోజుల్లో ఎక్కువ వాహనాలు ఏమీ లేకపోయినా ఇలా భుజాలు వేసుకొని నడిపిస్తూ తీసుకుపోయిన ఇది ఉన్నాయి. గాలి వాళ్ళలో సైకిల్ మీద తీసుకుపోయిన విధానం ఉంది. వదిలిపెట్టారా? వదలలేదు. అందుకనే దేవుడు కూడా ఈ లోకంలో తల్లిదండ్రుల్ని బట్టి వీడు చూపించే ప్రేమ ఇంతకన్నా ఎక్కువగా ఉంటుంది. వీడు చూపించే ప్రేమ ఎంతకాలం అంటే మనం ఎక్కడున్నంతకాలం చూపిస్తారండి. తల్లిదండ్రి ఎప్పుడూ ఉంటుంది. తల్లిదండ్రి ప్రేమ ఎప్పుడూ ఉంటుంది. ఇక్కడ చూపిస్తారు. ఎంతకాలం? మనం ఉన్నంతకాలం. మనం ఎంతకాలం? దేవుడు ఇచ్చిన ఆయుష్కాలం వరకే. తర్వాత వెళ్ళిపోతాం. అక్కడైనా సంవత్సరాలు తెలుసండి, యుగ యుగాలు అక్కడ ఉంటాం. మరి అక్కడ ఉండాలని అంటే ఇక్కడ మరి ఎంత జాగ్రత్త తీసుకోవాలండి? పిల్లలు వాళ్ళు ఎదిగి ప్రయోజకులయ్యి దాకా కూడా వాళ్ళకి వాళ్ళు చూపించుకునే విధానం వచ్చే వరకు కూడా, అనారోగ్యం వచ్చి ఏది వచ్చినా వివాహాలు అయ్యి ఇప్పటి వరకు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు తల్లిదండ్రి. ఎందుకంటే అనారోగ్యం ఉంది కాబట్టి. మరి దేవుడు తీసుకోడండి. కానీ దేవుడు నీలో ఏదైనా ఒక లోపం ఉన్నా, ఏదైనా ఒక తప్పు ఉన్నా, నువ్వు ఏదైనా చేస్తున్నా, దేవుడు నిన్ను హెచ్చరిస్తుంటే, గద్దిస్తుంటే, ఇలా చేయొద్దమ్మా, ఇలా చేయొద్దయ్యా, నువ్వు ఇలా ఉండాలని చెప్తుంటే ఏం తీసుకున్నావు? దేవుడు నన్ను గద్దిస్తున్నా. దేవుడు గద్దిస్తున్నానంటే శాంపుల ద్వారా చెప్పిస్తుంటే ఈ శాంపులు ఇంతే ఇట్టే చెప్తారు. ఏం ఇది ఉండదు, ఇంతే. చెవుడు మాట అండి. ఒకప్పుడు అల్లరితో కూడిన ఆటపాటలు నాలో ఉంటే, సినిమాలు ఇవన్నీ ఉంటే, నువ్వు దేవుని పని చేస్తూ ఎలాంటి అనేది చేయకూడదు, ఇది నీలో ఉండకూడదు అన్నప్పుడు తనగా ఎంచుకున్నారు. ఆ తర్వాత దేవుడు నాతో మాట్లాడినని నేను సేవకుడిని అడగలేదు. ఇదేంటి తెలిసి నా గురించి చెప్పావని, ఎవరో చెప్పారని అడగలేదు. వెంటనే నాలో ఉన్న తప్పు ఏదైతే ఉందో దాన్ని సరి చేసుకున్నా, వదిలేసా. ఈ రోజున దేవుడు ఈ విధంగా మాట్లాడిస్తున్నాడు. ఆ తర్వాతే దేవుడు
అయింది, అయినప్పటికీ కూడా గర్భఫలం ఇవ్వాలి. తర్వాత దేవుడిని వచ్చి ఆయన నమ్ముకున్న తర్వాత దేవుడు గర్భఫలం అనేది ఇచ్చాడు. అంటే మనలో ఉన్న ప్రతి ఒక్క తప్పుని పాపాన్ని మొత్తాన్ని తీసేసి పరిశుద్ధపరిచిన తర్వాత అప్పుడు ఇచ్చేది. అలాగే మనందరం కూడా ఎలా ఉండాలని కోరుకుంటారంటే మనందరం ఎవరు అని అంటే దేవుని పిల్లలు. మనందరం దేవుని పిల్లలు అండి, వారసులు మనందరం కూడా. మరి అలాంటి ఆయన వారసులు అయినప్పుడు ఇదిగో పలానా పిల్లాడు పలానా పిల్ల వీళ్ళేంటి ఈ విధంగా ఉన్నారు, ఏం ప్రవర్తన వీళ్ళు, ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు అని తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల విషయాల్లో ఏదైనా ఒక మాట వచ్చిందనుకోండి, వాళ్ళు ఎంత బాధపడతారు. అలాగే మన విషయంలో ఏదైనా ఒక మాట వచ్చిందనుకోండి, దేవుడు ఎలా బాధపడతారు, ఎంత బాధపడతారు. అది బైబిల్ గ్రంథంలో రాపించిందండి దేవుడు. ఏమని తెలుసండి, నా నిమిత్తం అదే మీ నిమిత్తం నా నామం అన్ని జనుల మధ్య దూషింపబడుతుంది. ఎందుకని దూషింపబడుతుంది అని అంటే మన ప్రవర్తన సరిగా లేదు కాబట్టి. వాళ్ళు ఏమంటారో తెలుసండి, ఒక మాట ఏదన్నా నీ నోటిలో నుంచి బూతు మాట వచ్చినా, ఏదన్నా కొందరుపడి కోపం మాట్లాడినా అలానే విషయం ఏంటో తెలుసండి, ప్రార్థనకి వెళ్తారుగా. అంటే ప్రార్థనకు వెళ్ళే వీరు మాట్లాడరు, ప్రార్థనకు వెళ్ళే వీరు పరిశుద్ధంగా ఉంటారు. వీళ్ళ దేవుడు ఎవరు? పరిశుద్ధుడు, నీతిమంతుడు. యేసుక్రీస్తు ప్రభువారి గురించి అండి, యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఎవరికైనా చెప్పుండి అసలు అలా ఇలాల్సిందే. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన పిల్లలు కూడా ఎలా ఉండాలి? మిమ్మల్ని నేను పిలిచింది ఎందుకు అనుకున్నారు? ఎందుకు పిలిచాను అనుకున్నారు? మీరు పరిశుద్ధులుగా ఉండుటకే పిలిచాను, కానీ ఉగ్రత పాలవుటకు కాదు, మీరు నశించి నరకానికి వెళ్ళిపోవడానికి కాదు. నేను ఈ లోకానికి వచ్చి మీకోసం ప్రాణం పెట్టింది, మిమ్మల్ని పిలిచింది, మిమ్మల్ని ఏర్పరచుకుంది, ఈ లోకానికి పంపించింది దేవుడు చెబుతున్న విషయం అండి. యేసుక్రీస్తు ప్రభువారు ఏకైక కుమారుడు అంటే ఒక్క కుమారుడు. ఏకైక అంటే ఒకటే కండి, ఒక్క కుమారుడు అంటే పరలోకంలో దూతలు నిత్యం ఆయనకి ఎట్టుండిద్దో తెలుసండి. యేసుక్రీస్తు ప్రభువారికి ఎట్టుండిద్దో తెలుసా అండి? ఆయనకుండే విధానం కానీ, ఆయన పవర్ కానీ, లేకపోతే ప్రతి ఒక్కటి కూడా ఎలా ఉంటుంది అంటే, ఏకైక కుమారుడు అంటే ఎట్టుండిద్దో ప్రకటన గ్రంథం చదవండి. ఆయన ఉండే విధానం అక్కడ మొత్తం ప్రకటన గ్రంథంలో ఉంటుంది. పరలోకంలో యేసుక్రీస్తు ప్రభువారు ఏంటి అన్నది ప్రకటన గ్రంథంలో చెబుతారు. ఆయనకి దేవదూతలు నిత్యం కూడా గాన ప్రతిగానాలు, పరిశుద్ధుడు 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 అని. తర్వాత మొత్తం కూడా ఆనందం, సంతోషం ఎలా ఉంటుందనంటే లెక్కలేనంత ఆనందం ప్రభు కాడ. అలాంటి ఆయన ఎన్ని వదిలిపెట్టుకొని ఆయన ధనవంతుడై ఉండి మన నిమిత్తం దరిద్రుడై ఈ లోకంలో జన్మించాడు, మన కోసం ప్రాణం పెట్టారు, మన కోసం అన్ని బాధలు అనుభవించారు యేసుక్రీస్తు ప్రభువు. కానీ ఒక కుమారుడు ఎక్కడికైనా వెళ్తుంటే తల్లిదండ్రులు ఎంత బాధపడతారండి? విడిచిపెట్టి వెళ్తుంటే ఎంత బాధపడతారు? పోనీ పలానా చాడ ప్రమాదం ఉంది, అక్కడికి వెళ్తే ప్రమాదం జరిగిద్దంటే అసలు ఆ పిల్లోని పంపించడానికి కానీ ఎంత బాధపడతారు? వాళ్ళు ఇష్టపడతారండి. కానీ దేవుడు ఎంత బాధపడి ఉంటారు? ఒకసారి ఆలోచించండి. నాకు బాధాకరమైన విషయం ఏంటంటే, నాకు ఎత్తిన ఆయన పాటలో ప్రార్థన చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఒక చేతితోని ఆయన దేవుడు ఒక చేతిని మంట పట్టుకొని, ఒక చేతితో క్రీస్తుని ఆయన కుమారుని పట్టుకొని ఉన్నప్పుడు దేవుడు కుమారుని వదిలేసింది. కొన్ని నిమిషాల పాటు యేసుక్రీస్తు ప్రభువుని వదిలేశాడండి. దేవుడు వదిలేస్తే ఆయన బాధ ఎలా ఉందనంటే, యేసుక్రీస్తు ప్రభువు బాధ సిలువలో ఆయన పలికిన మాట, తండ్రి తండ్రి నా చెయ్యి ఎలా విడిచావు అంటే విడిచేసి బాధ చూడండి. అలా ఏ విధంగా తండ్రి కుమారుని చెయ్యి వదిలేస్తే ఆ కుమారునికి, ఆ తండ్రికి ఎంత బాధ కలిగిందండి, ఎంత బాధ కలిగింది ఒకసారి ఆలోచించు. తండ్రి ఎంత విలువలు ఆడిపోయి ఉంటాడు, కుమారుడు ఎంత బాధపడి ఉంటాడు. ఎవరి కోసం అండి ఎంత బాధపడ్డాడు? మన కోసమేనండి, మన కోసం ఎంత బాధపడ్డాడు. తండ్రి కూడా ఎంతో ఎంతో ఇదిగా బాధపడ్డాడు. ఒకరు గమనించుకుంటే మన కోసం యేసుక్రీస్తు కాదండి. ఉన్నంత కాలం కూడా ఇప్పుడు కూడా ఆయన విడిచిపెట్టాడు. ఒక విషయం ఏంటంటే, ఆయనతో పాటు ఉండాలని కోరుకున్నాడు.
ఈ లోకానికి వచ్చి మన కోసం ప్రాణం త్యాగం ఎవరు చేయలేదు. యేసుక్రీస్తు ప్రభువు ఆయన మాత్రమే చేయగలిగారు. తండ్రి ఎంత బాధపడి ఉంటాడో ఒకసారి ఆలోచించాలి. కుమారుని వదిలిపెట్టారు, కానీ మన ప్రేమించి కుమారుని వదిలిపెట్టారు. నన్ను అంతగా ప్రేమిస్తున్నారు. యోహాను సువార్త 3:16 దేవుడు లోకం ఎంతో ప్రేమించారు, ఎంతో ప్రేమించారు. ఆ కుమారుని యందు విశ్వాసం ఉంచితే పరలోకానికి ఇచ్చారు. ప్రతి క్షణం ఆయన చేసిన త్యాగం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని వాక్యం విషయంలో ఎప్పుడు కూడా నిర్లక్ష్యం అనేది చేయలేదు. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఎందు హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలే నడుచుకున్నప్పుడు లోకం విడిచిన పరలోకానికి వచ్చారు. ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉంది. ఇప్పుడు ప్రభు గారు నా హృదయపూర్వకంగా చెల్లిస్తూ మాట్లాడుతున్న అందరికీ